ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీకి ఎందుకు ఓట్లు వేయాలి? రాజమండ్రి ఎంపీ భరత్ సూటి ప్రశ్న. బీజేపీకి టీడీపీ జనసేన పొత్తులో ఉంటే తొత్తుగా మారిన జగన్. 22 నామినేషన్ రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన అంతం చేయాలి గోరెంట్ల. రాజకీయ పదవులు 16 ఏళ్ల పాటు అనుభవించిన ఆదిరెడ్డి కుటుంబం రాజమండ్రి నగరానికి ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ఆదిరెడ్డి కుటుంబానికి చెందిన వారు మేయర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పదవులు పొంది నగరాన్ని, ప్రజల కష్ట నష్టాల్ని పట్టించుకున్నదే లేదన్నారు. 2014లో మురళీమోహన్ టీడీపీ ఎంపీగా గెలిచి ఆ తర్వాత మళ్ళా రాజమండ్రి వచ్చిందే తక్కువ అన్నారు. అలాగే 2019లో ఆదిరెడ్డి భవానీ సిటీ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజమండ్రి అభివృద్ధిని, నగర ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. తనకు రాజకీయాలను అడ్డుపెట్టుకుని సంపాదించిన అవసరం లేదన్నారు. పదవుల్ని, రాజకీయాలను అడ్డుపెట్టుకుని తమ స్వలాభం కోసం సొంత వ్యాపారాలు చేసే టీడీపీ నేతలకు ఓటు వేసి విలువైన ఓటును దుర్వినియోగం చేసుకోవద్దని ఎంపీ భరత్ ప్రజలకు హితవు పలికారు. యంగ్స్టర్ గా ఏ రకంగా కార్యక్రమాలు చేయబోతా ఉన్నాము, ఐ విల్ మ్యాచ్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ మై బ్రదర్స్ అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మ్యాచ్ కూడా కాదు, నేను అప్గ్రేడ్ కూడా చేస్తాం. ఈ రకంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నారో అతనితో తిరిగే వ్యక్తులు ఎవరు అనేది కూడా ఒకసారి ప్రజల్ని గమనించమని కోరుతున్నాం. నాతో తిరిగే వాళ్ళు ఎవరు, వాళ్ళతో తిరిగే వాళ్ళు ఎవరు, సరే గమనించమని కోరుతూ మీ అమూల్యమైన ఓటుతో ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను కోరి ప్రార్థిస్తాం. అదే నేను చెప్తున్నాను కదండి, దొంగలు ఇదిగో దొంగ ఇదిగో దొంగ అని చెప్తా ఇంకేం చెప్తాం సమాధానం? వాళ్ళే దొంగలు. అదిగో దొంగతనం చేసి ఇగో దొంగ 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 అని చెప్తున్నాడు. ఏం చెప్పాలా? ఆ సామెతలు ఉత్తినే రాయలేదు, ఇలాంటి వాళ్ళని చూసే రాశారు సామెతలు. ఇలాంటి వాళ్ళని బట్టే సామెతలు రాశారు. దొంగతనం చేసాడంట, ఇగో దొంగ ఇంకో దొంగ 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 అని చెప్తున్నాడండి. ఏ ప్రజలు ఏమన్నా అమాయకులండి? నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి తెలీదా? నేను ఇప్పుడు నా పైన 25% అన్నాడు, 1% చూపించవయ్యా బాబు, రాజకీయాల నుంచి వెళ్ళిపోతానని అంటుంటే ఒకటి చూపించలే, పోనీ ఒకటి ప్రూవ్ చేయలే, పోనీ ఏదో ఒకటి చెయ్యి, పోనీ నీకున్న చావు తెలివితేటలు, దొంగ తెలివితేటలు ఉపయోగించు. అవి కూడా లేదే. మరి ఎందుకు అబద్ధాలు ప్రచారాలు చేయడం? ఏదో కాస్తో కోస్తో మీ అమ్మగారు ఏదో మేయర్ చేశారు, మీ భార్య గారు ఎమ్మెల్యే చేశారు, వాళ్ళకి ఏదో కొంచెం స్త్రీమూర్తులుగా ఎంతో కొంత గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని నిలబెట్టుకో. గోదావరి జిల్లాలో జనసేన నాయకులంతా కూడా జగన్ సమక్షంలో ఇసుకలో చేరారు. అంటే పూర్తిగా గోదావరి జిల్లా జనసేన ఖాళీ అయినట్టు అమలాపురం డిఎంఆర్ శేఖర్, శక్తివంతులు రాజుబాబు, ముమ్మడివరం బాలకృష్ణ, రాజులు వంతు రాజేశ్వరరావు, నిన్న మాజీ మేయర్ సరోజ. ఓవరాల్గా మొత్తం అందరూ ఎందుకంటే అదేనండి, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014లో ఎన్డీఏ కూటమిని గెలిపించడానికి చంద్రబాబు నాయుడు గారిని కుర్చీ ఎక్కించడానికి ప్రయత్నం చేశాడు. 2019లో కూడా ఇండైరెక్ట్గా అదే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు 2024లో మరి ఏమీ కుదిరిందో తెలియదు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి. ఒకవేళ ఇది పని అవ్వలేదు అనుకోండి, 2029లో ఈయన్ని ముఖ్యమంత్రి చేయడానిక ఎవరో మన ఇతను విజన్ 2020 అటు ఏమైందో మరి. విజన్ 2020కి 2020 అయ్యి 4 సంవత్సరాలు అయింది. ఏం చేసావు నాయన నీ విజన్ 2020? అన్నీ అబద్ధాలే. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ రేపు జగనన్న 2024 మరొక్కసారి ముఖ్యమంత్రి అయితేనే ఇవాళ సంక్షేమ పథకాలు ఆగకుండా నిరుపేదలకు అందుతాయి. ఆల్మోస్ట్ స్ట్రీమ్లైన్ చేసాం. ఇంకా రాబోయే రోజులు ఇంకొక 5 సంవత్సరాల్లో పేదరికం రహిత ఆంధ్రప్రదేశ్ కింద
తీర్చిదిద్దే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోతారు. అసలు పేదవాళ్ళు అనేది వాళ్ళు కనిపించరు. ఈ తరహా పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరగబోతా ఉంది, జరుగుతుంది. దేవుడి ఆశీర్వాదం ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గులకరాయి తగిలితేనే ఇంత హడావిడి చేస్తున్నారని చెప్తా ఉన్నాడు. అదే కనుక ఆ గులకరాయి నీ కన్నుకి తగిలి ఉంటే మరి నీ కన్ను ఉండేదో ఊడిపోయి ఉండేదో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. అదే గులకరాయ నీకు కణితకి తగిలి ఉంటే మరి నీకు ప్రాణం ఉండేదో ఊడిపోయేదో ఒకసారి ఆలోచన చేసుకో. అంత అవహేళన చేసి మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు నువ్వు చెప్తా ఉన్నావు కరెంటు తీసేస్తున్నారు, కరెంట్లు ఎందుకు పోతున్నాయి అని. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార రథం మీద ఉంటే ఎక్కడైతే కొన్ని చోట్ల కరెంటు వైర్స్ వెళ్తూ ఉన్నాయో ఆ వైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రాంతంలో కరెంటు తీయచ్చు. కానీ దానికి ప్రత్యామ్నాయము జనరేటర్స్ పెట్టుకుంటా ఉన్నాం. అంటే మరి ఈ రకంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, ప్రజలకి ఒక రకమైన అభూత కల్పన కల్పిస్తూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ఇవాళ నేను చెప్తా ఉన్నానండి, జగనన్నకి ప్రజలు మరొక్కసారి బ్రహ్మరథం కట్టబోతూ ఉన్నారు. మీరు ఏ సర్వే తీసుకోండి, దేశవ్యాప్తంగా టైమ్స్ నౌ దగ్గర నుంచి లోకల్గా ఆఖరికి ఇదివరకు నాకు తెలిసి ఆత్మసాక్షి వాళ్ళు కూడా తెలుగుదేశం కొంత ఫేవర్గా ఇచ్చేవారు అనేది మేము అనుకునేవాళ్ళం. మరి వాళ్ళు ఎంత ఫేవర్గా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా వైసీపీ గవర్నమెంటే ఫామ్ చేస్తుందని చెప్తా ఉన్నారు. నాకు తెలిసి ఒక 20-25 సంస్థలు రెనౌండ్, ఎందుకంటే 2019లో ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆఖరికి ఒక రేస్ అనే ఒక సంస్థ 2014లో 2019లో యాక్యురేట్గా చెప్పారు, 2014లో కూడా యాక్యురేట్గా చెప్పారు. ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన దాంట్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడని ఇచ్చారు. ఏంటండి, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడని ఇచ్చారు. మరి లోకేష్ గెలుస్తున్నాడు అని చెప్పేసి ఇచ్చారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇంక కథ సమాప్తం అనుకుంటా. మరి ఆ తరహా జరగబోతుందేమో. మరి దేవుడు ఎవరిని ఏ రకంగా ఆశీర్వదిస్తాడు, ఎవరిని ఏ రకంగా ఇంకా చాలు నువ్వు ఇంటికి వెళ్ళని పంపిస్తాడనేది దేవుడి ప్లాన్ ఏంటనేది ఎవరికి తెలియదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి జరుగుతూ ఉంది. ఆ మంచిని కంటిన్యూ చేయిస్తాడనేది 100% ఒక దైవ భక్తుడిగా నేను విశ్వసిస్తూ ఉన్నా. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారి యొక్క బస్ యాత్రలో మీరు అడిగింది పేపర్ మిల్ జనరల్గా ఏ అర్జీ వచ్చినా కానీ ముఖ్యమంత్రి గారికి చూపించి ఏ అర్జీ వచ్చినా కానీ ఇమీడియట్గా టీమ్స్ అందరూ కూడా వెళ్తున్నారు, వెళ్ళి అర్జీలు తీసుకుంటారు. ఆ అర్జీలు తీసుకుని దానిపైన స్పందన కూడా చేస్తారు. ఇవాళ పేపర్ మిల్ యూనియన్ ఏవైతే వాళ్ళు గడిచిన 16 రోజులు అనుకుంటా 16 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారో నిజంగా చాలా బాధాకరం. ఈ యాజమాన్యం యొక్క మొండి వైఖరి. మరి ఆ పేపర్ మిల్ కార్మికులు అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి మరి ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం చూపించిన వెంటనే ముఖ్యమంత్రి గారికి కూడా వారి దృష్టిలోకి తీసుకుని వెళ్ళాం. మేము బస్ యాత్రలో వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనకి రాబోయేది పేపర్ మిల్ అన్న, పేపర్ మిల్ దగ్గర వచ్చేసరికి ఏదైతే కార్మికులు ఉన్నారో కార్మికులకు గడిచిన 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా పే రివిజన్ జరగట్లేదు, అగ్రిమెంట్ చేయట్లేదు. అగ్రిమెంట్ చేయకుండా వాళ్ళని గాల్లో పెట్టే కార్యక్రమం చేశారు. గతంలో ఇంటర్నేషనల్ పేపర్ మిల్ ఉన్నప్పుడు వాళ్ళకి సుమారుగా 9,000 రూపాయలు అగ్రిమెంట్ చేశారు. మరి దానికి కనీసం ఒక 1,000 రూపాయలైనా అదనంగా చేయాలి కదా. వాళ్ళ డిమాండ్ 15,000 ఉన్నప్పటికీ కూడా కనీసం ఒక 1,000 రూపాయలు అదనంగా చేసినా కూడా కార్మికులు ఆనందం వ్యక్తపరుస్తారు కదా. ఆ 10,000 రూపాయలు చేయట్లే ఆ మేనేజ్మెంట్ యొక్క మొండి వైఖరి. మరి ఆ 10,000 రూపాయలు కనీసం చేయాలి, గౌరవ వేతనానికి. మరి వాళ్ళకి ఏదైతే ప్రతి ఇండస్ట్రీలు ఉన్నాయండి, ఒక్కసారి లైన్లో బాబు, హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉంది, పక్కనే హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉంది. ఎవ్రీ ఇయర్ వాళ్ళు పే రివిజన్ చేస్తారు. ఏ ఇండస్ట్రీ అనేది తీసుకోండి,
అంతే తప్పితే ఈ రకమైన మొండి వైఖరి ఉండకూడదు. యాజమాన్యము వాళ్ళ కార్మికుల్ని సొంత పిల్లల్లా చూడాలి. అంతే తప్పితే మేము కార్మికులకు అన్యాయం చేస్తామనంటే ఇక్కడ ఎవరు కూడా ఖాళీగా కూర్చోరు. ఖచ్చితంగా కార్మికుల పక్షాన నుంచుంటాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఇండస్ట్రీ కూడా బాగుండాలి. ఇప్పుడు రెండు కళ్ళు లాంటివి. ఇండస్ట్రీ బాగుండాలా, అదే తరహాలో కార్మికులు కూడా బాగుండాలి. వాళ్ళు అడిగేది న్యాయపరమైన కోరిక. గతంలో ఇంటర్నేషనల్ పేపర్ మిల్ వాళ్ళు 9,000 చేశారు. వీళ్ళు కనీస పక్షాన 1,000 అయినా అదనంగా చేయాలనేది వాళ్ళ తాలూకా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. 15,000 ఇచ్చినప్పటికీ కూడా కనీసం 1,000 రూపాయలైనా చేయమనండి అదనంగానే. సో ముఖ్యమంత్రి గారు కూడా వారికి హామీ ఇచ్చారు, పూర్తి స్థాయిగా దీనిపైన నివేదిక తెప్పించుకుంటాము. గడిచిన 4 సంవత్సరాల్లో ఏమేం జరిగినాయి, మళ్ళీ దీనికి ఏ రకంగా చేయాలి అనేది ఆ నివేదిక కూడా ఎలక్షన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెప్పించుకుంటాము. కార్మికుల పక్షాన్ని నుంచుంటామని కూడా ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. పదే పదే సీఎం కరెంటు పోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇవాళ గడిచిన 16 రోజుల నుంచి కూడా జగనన్న మేమంతా సిద్ధం బస్ యాత్ర ఏ రకంగా జరుగుతూ ఉందనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. బగబగ మండే ఎండల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. బగబగ మండే ఎండల్లో బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరి ఇవాళ విశేషంగా ప్రజలందరూ కూడా ఊర్లు అందరూ ఖాళీ చేసి జగనన్నను చూడడానికి వస్తూ ఉన్నారు. మొన్న రాజమండ్రి జరిగిన సభ అయితే కానివ్వండి, నిన్న కాకినాడ జరిగిన సభ అయితే కానివ్వండి, లక్షల సంఖ్యల్లో ప్రజలు వస్తూ ఉన్నారు. మొన్న రాజమండ్రిలో మోరంపూడి సెంటర్లో ప్రారంభమైతే యాత్ర సుమారుగా 11.5 కిలోమీటర్లు ముఖ్యమంత్రి గారికి ప్రజలు లక్షల సంఖ్యలో అభివాదం చేయడానికి మరి బయటికి వచ్చారు, రోడ్లపైకి వచ్చారు. అదేవిధంగా బిల్డింగ్ మేడల పైన మరి ఏ రకంగా ప్రజలు వస్తూ ఉన్నారనేది ప్రజల దగ్గర నుంచి విశేష ఆదరణ. జగన్ బాబు మా సొంత కొడుకు, జగన్ బాబు మా ఇంటికి పెద్ద కొడుకు అని ప్రజలు చెప్తా ఉన్నారు. కింద నుంచి గట్టిగా చెప్తా ఉన్నారు, జగన్ బాబు నువ్వు మా ఇంటి పెద్ద కొడుకు. ఇవాళన్న రోజుల్లో సొంత కొడుకులు కూతుర్లు కూడా తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అంటే నేను అందరినీ అన్నట్లే, చాలా సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సొంత కొడుకులాగా ఇవాళ ప్రజలందరినీ కూడా ఆదరిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు. అసలు ఎక్కడైనా చరిత్ర ఉందా అండి? 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ చేయడం ఏంటి? అసలు ఎవరికైనా ఊహకు అందుతుందా? బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి, ఇంకా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా ఈబీసీ నేస్తం కింద 2,70,000 కోట్ల రూపాయలు ఆయన బటన్ నొక్కారు. ప్రజలకి నేరుగా డబ్బు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళింది. మరి ఇలాంటి ప్రభుత్వం నాకు తెలిసి మీరు భారతదేశం వ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాలు మీరు అధ్యయనం చేసుకోండి, లేకపోతే ప్రపంచ దేశాలు ఏదైనా చూసుకోండి, ఈ తరహా పరిపాలన ఎక్కడా కూడా లేదు నాకు తెలిసి. అయితే మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. 2,70,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడం ఎక్కడైనా జరిగిందా? ఇవాళ పెన్షన్లు చూస్తే హయ్యెస్ట్ పెన్షన్స్ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇంత స్థాయి పెన్షన్ ఇచ్చే రాష్ట్రము నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ మటుకే. 3,000 రూపాయలు 66,70,000 మందికి నెల నాకు తెలిసి 2,400 కోట్ల రూపాయలు ఉన్నా. ఒక ప్రజాప్రతినిధిగా నేను అడుగుతా ఉన్నా, ఇంకొక ప్రజాప్రతినిధిని అడుగుతా ఉన్నా. రాజమండ్రి ఎంపీగా, రాజమండ్రి సిట్టింగ్ ఎమ్మెల్యేని స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారు రాజమండ్రి ప్రజలకి చెప్పాలా?
మీరు అధికారంలో లేరు, మీరు అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అధికార పక్షము ఏమైనా తప్పిదాలు చేస్తే మీరు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి కదా, ఎందుకు చేయలేదు, కన్స్ట్రక్టివ్గా చేయాలి కదా, ఏం చేశారు? ఇప్పుడు అధికార పక్షము ఏదైనా హామీలు ఇచ్చి నిలబెట్టుకోకపోతే మీరు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రశ్నించాలి కదా, మీరు వచ్చి ప్రజా పోరాటం చేయాలి కదా, ప్రజల తరపున నుంచోవాలి కదా, ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా. ప్రజలు మీకు ఓట్లేసి ఎమ్మెల్యే చేసింది మీరు వెళ్ళి హైదరాబాద్లో ఉండడానికి కాదండి. మీరు నాకు సోదరితో సమానము, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. కాకపోతే మనం ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే ఒక పోస్ట్కి మీరు న్యాయం చేయాలి కదా, ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇప్పుడు మీ భర్త వచ్చి అడుగుతూ ఉన్నాడు, ఇంకొక 5 సంవత్సరాలు నాకు ఇవ్వండి అవకాశం, రండి సీనుగా ఇక్కడ కూర్చేయండి, నాకు ఇవ్వండి అవకాశం అని అడుగుతూ ఉన్నాడు. 5 సంవత్సరాలు నాకు ఇవ్వండి, నేను చేస్తానని. మీ కుటుంబం ఆల్రెడీ 16 సంవత్సరాలు మీ కుటుంబం ఆల్రెడీ 16 సంవత్సరాలు పోస్ట్లో ఉన్నారు, ఏం చేయలేదు 16 సంవత్సరాలు కూడా. ఇంకొక 5 సంవత్సరాలు అడుగుతూ ఉన్నారు. అంటే ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజా అని అడుగుతా ఉన్నా, లేకపోతే ఇదేమన్నా రాచరికంలో ఉన్నామా అని అడుగుతా ఉన్నాం. ఊరికి మంచి చేస్తే 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు ఇస్తారు, 40 సంవత్సరాలు ఇస్తారు. ఊరికి మంచి చేసే నాయకుడు కనుక దొరికితే ప్రజలు నెత్తిపైన పెట్టుకుంటారు. మీరేదో స్వలాభాలకి సొంత వ్యాపారాలకి చేసుకోవడానికి ఇవ్వరండి పదవులు. ఒకసారి ప్రజల్ని కూడా అమూల్యమైన మీ అతి పవిత్రమైన అమూల్యమైన ఓటుని వృధా చేయకండి. ఊరికి మంచి చేసేవాళ్ళు, ఊరికి ఉపయోగపడేవాళ్ళు ఏం కోరుకుంటారండి ప్రజలు? ఎవరైనా రెండు కోరుకుంటారు నాకు తెలిసి. ఒకటి, ఈ ఎమ్మెల్యే ద్వారా, లేకపోతే ఈ ఎంపీ ద్వారా, లేకపోతే ఈ ప్రభుత్వం ద్వారా నా కుటుంబానికి ఏం మంచి జరిగింది, నా కుటుంబానికి ఏం మేలు జరిగింది అని ఒకటి ఆలోచన చేస్తారు. రెండోది, నేను ఉంటున్న ఊరికి, ఈ నియోజకవర్గానికి, రాజమండ్రికి ఏం మేలు చేశారు ఈ ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యే ఏం మేలు చేశారు, లేకపోతే ఈ ఎంపీ ఏం మేలు చేశాడు, ఈ రెండే ఆలోచిస్తారు నాకు తెలిసి. ఇప్పుడు ఇవాళ ఈ 2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత శాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి ఇంటికి మంచి చేసే కార్యక్రమం చేశాం. నిరుపేద అయితే చాలు, పార్టీలు చూడలే, అందరికీ మంచి చేశాం. ఇవాళ ఊరికి మొత్తం గతంలో ఎప్పుడూ లేదు ఈ స్థాయి డెవలప్మెంట్, ఆ స్థాయిలో డెవలప్మెంట్ చేసి చూపించాం. నేను చెప్పడానికి 20 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీకు ఒక్కటి కూడా లేదు. 16 సంవత్సరాలు, నేను 2 సంవత్సరాలే, పోనీ 3 సంవత్సరాలు కరోనాతో పోయింది, పోనీ 5 సంవత్సరాలు వేసుకోండి. నేను 5 సంవత్సరాల్లో నేను చెప్పడానికి 20 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు 16 సంవత్సరాల్లో మీరు చేసిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీరు రండి, చూపించండి, నేను ఇది చేశానని చెప్పండి. ఏది కూడా చెప్పడానికి ఏం లేదు. అదే రకంగా మాజీ ఎంపీ గారు ఆయన మురళీమోహన్ గారు, వారికి కూడా చెప్తా ఉన్నాం, మీకు పదవులు ఎందుకండి, ఎందుకు తీసుకుని ప్రజల్ని మోసం చేశారు, రాజమండ్రిని ఎందుకు మోసం చేశారు, ఒక జనరేషన్ని పాడు చేశారే. 10 సంవత్సరాలు, 5 కాదు 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసి ఒక జనరేషన్ని వెనక్కి నెట్టేశారు. ఒకసారి ప్రజల్ని ఆలోచన చేసి మీ అతి పవిత్రమైన ఓటుతో ఈ ప్రతిపక్షాలకి సమాధానం చెప్పాలి. రాజమండ్రి చెప్తూ ఉంటారు కదా, ఇది మా సీటు అని. మీకు ఏమన్నా రాసిచ్చారా? మీ తాతల సీటా ఇది ఏమన్నా? ఇది ప్రజల తరపున, ప్రజల పక్షాన మేము పోరాడుతూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇవాళ మీడియా మిత్రులందరికీ కూడా ఇంకొక అంశం ఏంటంటే, రేపు ఈ దేశంలో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ చేసిందేనని రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. పండిట్ నెహ్రూ దగ్గర నుండి మన్మోహన్ సింగ్ వరకు ప్రణాళికాబద్ధంగా ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకుందని ఆయన అన్నారు. స్థానిక సోమలమ్మ పుంత రోడ్డులోని రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. నోట్ల రద్దు అటల్ ఫ్లాప్ అయిందని, జీఎస్టీ 5 దశల్లో విధించే కష్టాలు మిగిల్చారని రుద్రరాజు విమర్శించారు. ఎలక్ట్రల్ బాండ్ల పేరిట
16,000 కోట్ల రూపాయలను బీజేపీ దోచుకుందని, 250 కోట్ల బ్యాలెన్స్ షీట్ చూపిన కంపెనీ 850 కోట్లు విరాళం ఇచ్చిందంటే దీని అర్థం కిట్ ప్రో కాదా అని రుద్రరాజు ప్రశ్నించారు. ఎయిర్పోర్ట్లు, ఆర్బీఓలు, నన్నయ్య యూనివర్సిటీ ఇలా చెబుతూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని ఆయన అన్నారు. కాగా ఈ నెల 22 సోమవారం ఉదయం బొమ్మూరు కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు రుద్రరాజు తెలిపారు. ఎన్ రఘువీరారెడ్డి తదితర ప్రముఖులు హాజరవుతారని ఆయన తెలిపారు. అలాగే రాజమండ్రి సిటీ, రూరల్ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేస్తారని ఆయన తెలిపారు. 23న రాజనగరం అభ్యర్థి నామినేషన్ వేస్తారని తెలిపారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి సంక్షేమం అనేటువంటి మరువలేనిది. దేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మన్మోహన్ పార్టీ ప్రధానులందరూ కూడా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి జనతా పార్టీ ప్రధానమంత్రి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. రాజ్యాంగాన్ని ప్రసాదించడం దగ్గర నుంచి, రాజ్యాంగ సంస్థలను ఏర్పాటు చేయడం దగ్గర నుంచి, దేశంలో ఉన్న డిఆర్డిఓలు కానీ, ఏరోస్పేస్ కానీ, పోర్ట్స్ డెవలప్మెంట్ కానీ, నేషనల్ హైవేస్ అథారిటీస్ని ఏర్పాటు చేసి హైవేస్ డెవలప్మెంట్ కానీ, పోఖ్రాన్ లాంటి అణు రియాక్టర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో కానీ జనతా పార్టీ 10 సంవత్సరాల్లో ఏం చేసిందో కూడా చూపిస్తాను. దాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేదల కోసం, పట్టెడన్నం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం యాక్ట్ చేస్తే దాన్ని తప్పుపట్టినటువంటి పరిస్థితి, తిరోగమనంలో పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కోవిడ్ అనేటువంటి ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కోవిడ్ వచ్చినప్పుడు ఈ దేశంలో సోషల్ అన్రెస్ట్ అనేటువంటిది రాకుండా అందరికీ ఎంతో కొంత భద్రత కల్పించింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. కనీసం ప్రభుత్వం బాధ్యతగా రైలు కూడా ప్రొవైడ్ చేయలేకుండా వలస కార్మికులందరూ కూడా నడిచి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. అదా ఈ దేశంలో ప్రగతి? 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ అనేటువంటిది అట్టర్ ఫెయిల్యూర్. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, విధులు కానీ ఏది కూడా తేలైనటువంటి పరిస్థితిలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ పనిచేసింది. పైపెచ్చి ఇంకా పురంధేశ్వరరావు గారు చెప్తారు, ఈ ప్రాంతం అభివృద్ధి అంతా కూడా భారతీయ జనతా పార్టీతో జరిగిందని. నిన్న ప్రధానంగా వారు మాట్లాడుతూ పెద్దలు టంగుటూరి ప్రకాశం పంతులు గారితో పోల్చుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. టంగుటూరి ప్రకాశం పంతులు గారి త్యాగం ఏమిటి, ఈ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఉన్నటువంటి త్యాగం ఏంటి అనేటువంటిది విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా బేరూజు వేసుకోవాలి. ప్రకాశం పంతులు గారు వారికి ఉన్నటువంటి సర్వాన్ని దారబోసినటువంటి పరిస్థితి, వారి ఆస్తులు కానీ, వారి సంపదను కానీ ఈ దేశం కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప త్యాగగనులు. వీరు ఒకసారి బాపట్ల నుంచి కంటెస్ట్ చేశారు, మేబీ 2004. దాని తర్వాత మళ్ళీ 9కి విశాఖపట్నానికి వెళ్ళారు, 14కి మళ్ళీ రాయలసీమకు వచ్చారు. సో ఈ విధంగా మారుతూ ఇప్పుడు రాజమండ్రికి వచ్చారు. ఇది 4వ పార్లమెంట్ నియోజకవర్గం. రాజకీయ పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పార్టీ ఇచ్చింది ఆనాడు. ఈవెన్ దో ఎన్టీ రామారావు గారు వారి యొక్క భావజాలం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో పుట్టినప్పటికీ కూడా సెక్యులర్ భావజాలాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో వారు జాయిన్ అయితే వారికి అవకాశం ఇచ్చి వారిని కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది. పార్టీ కొంచెం వీక్ అయ్యేటప్పటికి పార్టీని వదిలి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులను చేపట్టి ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి ఈ ప్రాంతం నుంచి లోక్సభ పోటీ చేస్తున్నారు. ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాజకీయ పార్టీల యొక్క అభ్యర్థుల యొక్క గుణగణాలను కూడా మనం బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో.
ప్రజాస్వామ్యంలో ఎంతసేపు పెట్టుబడిదారులు, డబ్బున్న వాళ్ళు, ఆర్థిక బలం, అండబలం ఉన్న వాళ్ళకి అవకాశం కాకుండా సమాజంలో మెరిట్ బేసిస్ మీద కూడా ఎన్నిక జరగాలి, సామాన్యులు కూడా ఎంపిక కాబడాలి. దానికోసం కాంగ్రెస్ పార్టీ నాలాంటి సామాన్యుడికి ఇక్కడ అవకాశం ఇచ్చింది. దాని నుంచి మీరు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు, వారందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. ఇది పెద్దలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి పుస్తకం. ఒక చరిత్ర, కొన్ని నిజాలు. దీంట్లో వారి యొక్క మనోభావాలన్నింటినీ కూడా వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. అనేకమైనటువంటి పేజీలు, పేజీ నెంబర్ 92, 93, 108, 109, 124, 125, 128. ఈ పేజీలన్నింటిలోనూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అనేక విషయాలు రాశారు. దీంట్లో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ ఎపిసోడ్ జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలు. రాష్ట్రంలో జగన్ అరాచక పాలన పారదోలేందుకు ప్రజలంతా సమాయత్తం కావాలని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. ఈ రోజు 28వ వార్డు మంగళవారపుపేటలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారి కుమార్తె కంఠమనేని శిరీష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మంచు పద్మావతి, 28వ వార్డు ఇన్ఛార్జ్ శీలం గోవింద్, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మంచుటి ప్రసాద్, దాలిపర్తి వేమన, రొంపిచెర్ల ఆంటోనీ దాస్, పల్లి సాయి, భూరా దుర్గా, ఆంజనేయులు, వడ్డీ వరప్రసాద్, బంగారు రాజు, చాల్మూరు సత్యనారాయణ, మానుపట్టి తాతారావు, పన్నెంటి ఏకబాబు, ఎర్రమోతు ధర్మరాజు, బొప్పన్ నాగేశ్వరరావు, నిమ్మలపూడి గోవింద్, నల్లం ఆనంద్ కుమార్, కొయ్యన శ్రీనివాసరావు, పాలిక చంద్రశేఖర్, గండి సర్వేశ్వరరావు, జేడి శ్రీనివాస్ రెడ్డి, పిల్ల తనుజ, మద్ద మణి, కోల వెంకటలక్ష్మి, డెక్క భాను, బంగారు ముంతాజ్, కత్తుల పద్మ, కంచెల నాగమణి, కోడవల్లి పద్మావతి, అనిమిడి జ్యోతి, బొమ్మిడి శ్రీదేవి, పెండ కుమారి, కుంచ కుమారి, మంగమూర్తి, కొప్పిశెట్టి వెంకట్రావు, కొప్పిశెట్టి చిన్ని, కేత అప్పారావు, చిట్టిబోడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని కులాలతో మమేకం సాగల నాయకుడు మన గోరంట్ల. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఐక్యతతో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారి నివాసం నందు కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ 74 ఏళ్ల తన జీవిత ప్రయాణంలో 46 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజల తనకు ఊపిరి, ప్రజా సంక్షేమమే తన జీవితం, రాష్ట్ర అభివృద్ధికి, భావితరాల బంగారు భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న నిరంతర శ్రామికుడు, నవ్యాంధ్ర నిర్మాత, అమరావతి సృష్టికర్త, ప్రజల కోసం, మనందరి కోసం మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అలంకరించి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు మరియు రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ వాసిరెడ్డి యేసుదాసు గారు, రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ గారు, కాపు జేఏసీ నాయకులు ఆరెడ్డి ప్రకాష్ గారు, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు ఆల ఆనందరం, ఐటీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కోరాడ వెంకటేష్, టీడీపీ రూరల్ నాయకులు గాడి శ్రీను, సాల దుర్గా ప్రసాద్, అమ్మన్న స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి శుంకర అన్నపూర్ణ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు తెలుగు ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న చంద్రబాబు గారి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా ఇవాళ మా కాపు జేఏసీ నేతల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. కలకాలం వర్ధిల్లాలని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని తమ దూరదృష్టితోటి ఈ రాష్ట్రాన్ని పేదరిక నిర్మూలనలో ముందుకు తీసుకువెళ్లాలని, అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజలకి న్యాయం చేకూరేలాగా, తెలుగువాడి ఖ్యాతి ప్రపంచ ఖ్యాతి అయ్యేలాగా చేయడంలో చంద్రబాబు గారి పాత్ర అద్వితీయంగా ఉండాలని మేము కోరుకుంటూ, ఆ వెంకటేశ్వరుడు పరిపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ, ఈ రోజున తెలుగుదేశం పార్టీకి, ఎన్ఏడీకి పూర్తి మద్దతు ప్రకటించే కాపు జేఏసీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరం ఒకటే జాతి, ఒకే కులం, బీసీలు, బలహీన వర్గాలు, ఉన్నత వర్గాలని కాకుండా పేదరిక నిర్మూలన లక్ష్యంగా
మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలాగా మన కార్యక్రమాలు ఉండాలి. దానిలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని తెలియజేస్తా ఉన్నాం. ఆశీస్సులు ఉండాలి. మళ్ళీ అసెంబ్లీలో మా అందరి తరఫున అడుగుపెట్టి మా అందరి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రయోజనాలు అన్నీ కూడా వారి ద్వారా సిద్ధించాలని, రాష్ట్ర ప్రయోజనాలు కూడా సిద్ధించాలని ఆ వెంకన్న బాబు గారి ఆయనే పాలిటికులు, సీనియర్ నాయకులు. ఆయనకి మేము నాడు 2014లో ప్రతిపక్షంలో ఉన్న 2019లో అధికారంలో ఉన్న ఎప్పుడు కూడా జనహితం కోరుకున్న జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. స్థానిక 28వ డివిజన్ లో ఇన్ఛార్జ్ బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో మంత్రి వేణు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి గడిచిన ఈ 5 ఏళ్ల వైఎస్ జగన్ అందించిన సంక్షేమ ఫలాలను వివరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి జగన్ పాలనలో లబ్ధి చేకూరిందని అన్నారు. జెండాలు అజెండాలు ఎన్ని వచ్చినా జగన్ బెదిరే వ్యక్తి కాదన్నారు. జగన్ ప్రతి ఇంటికి చేసిన మంచి పనితో ఈసారి చంద్రబాబు సహా ప్రతి ఒక్కరిని ఓడించాల్సిందేనన్నారు. కొత్త వాగ్దానాలతో చంద్రబాబు నాయుడు గారడి చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కనకాల రాజా, ద్వారపూడి రెడ్డి, రామకృష్ణ, శంకు సత్యరాజు, బోట్ రాము, బూర కనకలింగేశ్వరరావు, బుర్రాడ గౌరీశంకర్, కట్టా క్రాంతి, రాజేశ్వరి, కోసిన కనకదుర్గ, దేవి, విజయ్ కుమార్, గోపి ప్రకాష్, వీణం శ్రీను, మండప సూర్య, డాక్టర్ బాబ్జీ, పడమట కామరాజు, డాయుడు, కాకా, యలమంచిలి వాసు, కొల్లి దీపు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఏప్రిల్ 19వ తేదీ గోకవరంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీకి సంబంధించిన సీనియర్ నాయకులు దాసరి దత్తులు వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు. వారితో పాటుగా వారి కుమారులు చెల్లం చెడ్డిబాబు టీడీపీలో చేరారు. వీరికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ టీడీపీ కండువాతో సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని, దానికి టీడీపీ చేరికలే ఒక నిదర్శనమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గోకవరం తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. స్థానిక ఆర్యాపురంలో ఉన్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నగర పాలక సంస్థలో ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో, తూర్పుగోదావరి జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా బొమ్మూరు కలెక్టర్ ఆఫీసులో ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోటో తీసారా? తీసాను. పెట్టేసుకుంటే వాట్సాప్ నెంబర్ చెప్పండి. మీరు చెప్పండి ఒకసారి. హై పెడతాను మీకు. 950-251. ఎమ్మెల్యేలు ఒకే ఫ్రేమ్ ఉన్నట్టు వీడియో సరే. మేడా శ్రీనివాస్ గారి నాయకత్వం వర్తిల్లాలి చెప్పండి. రాజమండ్రి అసెంబ్లీకి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. రెండవది ఏంటంటే, ఈ రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మళ్ళా దృష్టి మళ్లించి ఏదో ఒక విధంగా అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుందామని కుట్రలు పన్నుతున్నారు. రాజమండ్రి ప్రజలు విజ్ఞతతో ప్రశ్నించేటటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ.
అలాగే పోరాడేటటువంటి ప్రజల పక్షాన పోరాడేటటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి అభివృద్ధి, మీ బిడ్డల భవిష్యత్తు ప్రధాన లక్ష్యంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజమండ్రి ప్రజల్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరడం జరుగుతుంది. అందుకని ఇప్పటిదాకా నాయకత్వం వహించినటువంటి తెలుగుదేశం కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాజమండ్రి అభివృద్ధిని దోచుకున్నటువంటి ప్రతిదీ గుర్తుకు తెచ్చుకొని మీ యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజమండ్రి ప్రజానీకానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీవై పార్టీ తరపున రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే రూరల్ నియోజకవర్గ అభివృద్ధి చేస్తామని బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి దుగ్గిరాల శ్రీదేవి అన్నారు. శనివారం రాజమహేంద్రవరం బొమ్మూరులోని కలెక్టర్ కార్యాలయంలో జరగబోయే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా తూర్పు రైల్వే స్టేషన్ వద్ద గల రాయల్ అపార్ట్మెంట్ వద్ద నుండి తమ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో పెద్ద ఎత్తున ఊరేగింపు కలెక్టర్ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ కలెక్టర్ కు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య, అమ్మాయిలకు ఉన్నత విద్య కూడా ఉచితంగా అందిస్తామని తమ మేనిఫెస్టోను ప్రకటించారని ఆమె తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రతి రైతుకు ఉచితంగా ఒక ఆవుడు ఇస్తామని మేనిఫెస్టోలో ఉందన్నారు. వైద్యం, దేవాలయాల పరిరక్షణ, కార్మికులకు, పోలీసులకు అండగా ఉంటామని, మీడియాకు పెన్షన్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని తాము అధినేత బోడి రామచంద్ర యాదవ్ నిర్ణయించారని తెలిపారు. నేను బీసీవై పార్టీ అంటే భారత చైతన్య యోజన పార్టీ తరపు నుంచి రాజమండ్రి రూరల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడే నామినేషన్ వేసి వచ్చానండి. నేను గనక ఈ రూరల్లో గెలిస్తే గనక ప్రజలందరికీ కూడా మన రూరల్ని ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న సమస్యలను అయితే పరిష్కరించే దిశగా ముందుకు నేను కొనసాగాలనుకుంటున్నాను. మా బీసీవై పార్టీ గనక గెలిస్తే, నేను ఈ రూరల్లో గెలిస్తే ముఖ్యంగా ఇక్కడ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తీర్చడానికి నేను ముందుంటానండి. అలాగే ఇక్కడ ఉపాధి అవకాశాలు మనకి చాలా తక్కువగా ఉన్నాయి ఈ రూరల్లో. ఎక్కడైనా కానీ బయటకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది. మన పిల్లలు బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయటం ఏంటండి? మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు రావాలి. రకరకాలైన ఇండస్ట్రీస్ ని కూడా తీసుకురావడానికి మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ అన్న ట్రై చేస్తున్నారు. సో ఆయన నాయకత్వంలో మనం గనక ఈ రూరల్ పార్టీలో ఈ రాజమండ్రి రూరల్లో నేను గెలిచినట్లయితే తప్పకుండా మహిళల సమస్యలు అన్ని కూడా నేను తీరుస్తానని నేను చెప్తున్నాను. అలాగే ఇక్కడ పారిశుద్ధ్యం అనేది అసలు ఎక్కడా కనిపించట్లేదండి. డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది, అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ ఈ వాంబే గృహ వాసులు కానీ, ఇటు ఈ షెల్టాన్ దగ్గర నుంచి మన ధవళేశ్వరం, కడియం, అలాగే సాయిబాబా టెంపుల్ వరకు కూడా ఉన్న డ్రైనేజ్ ని మనం చూసుకున్నట్లయితే చాలా చండాలంగా డంపింగ్ యార్డ్ లాగా తయారైపోయిందండి. వర్షం వస్తే మురుగు నీరు అంతా కూడా బయటకు వచ్చేసి ప్రజలందరూ పడవల్లో వెళ్ళాలా అన్నట్టుగా ఆలోచన వచ్చేసింది. దీనివల్ల ప్రజలందరూ కూడా రకరకాల ఆరోగ్య ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన మంచినీళ్లు లేవండి. ఒక గంట కూడా సరిగ్గా మంచినీళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళందరికీ. ఇప్పుడు దాకా ఏ నాయకుడు కూడా వచ్చి వీళ్ళందరి ముందు నిలబడి, వీళ్ళందరి వెనకాల నిలబడి మీ సమస్య ఏంటి, మీ బాధ ఏంటి అని అడిగినట్లుగా నాకు ఎక్కడా కనిపించలేదు. ఏదైనా ఎలక్షన్స్ వచ్చే ముందో లేదంటే వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడే వచ్చి ఏం కావాలి ఏంటి అని అడగటం, రాసుకోవటం, వెళ్ళిపోవటమే జరుగుతుంది. కానీ మాకు ఏ సమస్యలు పరిష్కరించలేదమ్మా అని చెప్పడం జరిగింది. నేను గనక గెలిస్తే ఈ రూరల్లో తప్పకుండా ముందు అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తానని మీ అందరి ముందు నేను చెప్తున్నాను. మీరు ప్రజల్లోకి వెళ్ళడం మొదలెట్టారు ఇంకా లేదా?
ప్రజల్లోకి వెళ్ళడం నేను ఆల్రెడీ మొదలెట్టానండి. ఇంకా రేపటి నుంచి ఇంకా ఉధృతంగా వెళ్తానండి. ఇంకా ఆల్రెడీ నేను గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. తెలిసిన వాళ్ళందరితో వెళ్ళి కలవటం, మాట్లాడడం జరిగింది. ఇంక ఇప్పటి నుంచి నేను డైరెక్ట్ గా వెళ్తాను ప్రజల్లో. రాబోయే రోజుల్లో రూరల్ ప్రజలకి మీరు మరిన్ని సేవలు చేయడానికి ఏమన్నా కొన్ని సేవలు ఏమన్నా చెప్పగలరా? డ్రైనేజ్ వ్యవస్థ పునరుద్ధరించడానికి, అలాగే మంచినీటి వ్యవస్థ, ఈ వీళ్ళకి ఎంత నీరు అయితే అవసరమో కనీసం అంత నీరు కూడా నేను వీళ్ళకి అందించే విధంగా నేను పోరాడడం జరుగుతుందండి. అలాగే మా అధ్యక్షుల వారు కూడా వస్తారు. అలాగే పిల్లలకి, లేడీస్ కి భద్రత అనేది చాలా అసలు బాగోలేదండి. ఇక్కడ మన రూరల్ లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే మధ్యలో గ్యాప్లు ఎక్కువగా వచ్చేసినాయి అనమాట. ఈ గ్యాప్ల్లోని స్ట్రీట్స్ లైజ్ లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు లేడీస్ బయటకు వెళ్ళాలంటే. సో పోలీస్ వారి సహాయం తీసుకొని షీ టీమ్స్ ఏర్పాటు చేయటం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కూడా నేను తప్పకుండా కృషి చేస్తానండి. మా పార్టీ గుర్తు చెరుకు రైతు. చిన్నపిల్ల మా పెద్దోళ్ళు కాదు, పెద్దోళ్ళు ఉండండి. మా ఇటు చూడండి, ఇటు ఇలా చూడండి. ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా చాలా అసంతృప్తిగా ఉండరని, మరోమారు అతనికి అధికారం ఇస్తే మన బతుకులు ఛిద్రం అవుతాయని రాజకీయ పరిశీలకులు గంధం కృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ కేవలం అధికార వ్యామోహంతోనే రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేశారని మండిపడ్డారు. సంక్షేమం అంటూ మనందరినీ సంక్షోభంలోకి నెట్టేశారని విమర్శించారు. నిజంగా సంక్షేమ పాలన అందించి ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటూ బస్సు యాత్రలు చేయాల్సిన అవసరం లేకుండా ప్రజలు ఆయనకు మళ్లీ ఒకసారి అవకాశం ఉండేవారని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లులు, నిత్యావసర వస్తువుల ధరలు ఎన్నడూ లేని విధంగా పెంచేసి సామాన్యులను ఇబ్బందికి గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్తపై పన్ను వేసి చెత్త పాలన జగన్ సాధించారని, అటువంటి పాలన మనకు మళ్లీ అవసరం లేదన్నారు. విఘ్నులైన ఓటర్లు ఆలోచించి ఈసారి ఎన్నికల్లో సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే సమర్థుల్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో పూపాల వినయ్, టిక్కా సతీష్, తలారి శ్రీను, దేశిరెడ్డి రాంబాబు, వెలుగురి ప్రసాద్, ఆశా, బాబీ, టి నారాయణ స్వామి, ఆకుల సూరిబాబు, వెల్లిరెడ్డి శ్రీను, చవకుల శ్రీను, మానే ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో కూడా తిరగలేదు. కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం పని చేసినాయి. ఇక జగన్ ప్రభుత్వంలో ప్రజలు తిరగబడ్డారన్నది మేమే సాక్ష్యం. నెక్స్ట్ ఇతను చేసి అన్నీ కూడా పథకాలు, నవరత్నం అన్నీ కూడా రాలిపోయినాయి. రత్నాలు కాదు, బోడిగుండు సున్నాలు లాంటివి రాలిపోయినాయి. మొత్తం ఒక మద్యపాన నిషేధం అన్నారు అనేసి పేదల దగ్గర ఇంచుమించు ఒక పర్ హెడ్కే 2,40,000 రూపాయలు వసూలు చేశారు ఈ 5 సంవత్సరాలు. ఒక క్వార్టర్ తాగి కొడికి ఎంత దారుణం చూడండి. 30 రూపాయలు 40 రూపాయలు క్వార్టర్ వచ్చి 150 రూపాయలకి ఫస్ట్లో అయితే 200 2 ఇయర్స్ అమ్మారు. అక్కడి నుంచి తీసి మళ్ళీ ఈ 3 సంవత్సరాల్లో 150 చేశారు. మరి పేదలు ఎలాగండి వాళ్ళు నేను చాలామంది చెప్పాను, మందు మానేంటారు ఎందుకు అంటే, సార్ మేము మందు మానలేం, ఎందుకంటే రేపు పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలంటే తాగితే కానీ పని చేయదు అనేసి. అలా ఇప్పుడు వాళ్ళు దేన్ని క్యాచ్ చేశారంటే ఓన్లీ మద్యపానాన్ని క్యాచ్ చేశారు. మెయిన్ వీళ్ళు ఎవరో విజయసాయి రెడ్డి, ఈ జగన్ గారు కలిపి 16 నెలలు జైల్లో ఉండి చేసిన ప్లాన్ ఏంటంటే మొత్తం మీద వీళ్ళు క్యాచ్ చేశారు. మద్యపానం నిషేధం పేరు చెప్పి మనకు డబ్బులు బాగా వస్తాయి. నెక్స్ట్ ఇసుక, నేను ఇసుక లారీలు ఉన్నాయి, నా ఇసుక లారీలు మొత్తం అమ్మేసాము. మళ్ళీ అన్ని లాస్ అయిపోయి ఒక లారీ వచ్చి ఇసుక 3 యూనిట్లు 4,000కి ఇచ్చేవాళ్ళు మేము. ఇప్పుడు అదే 3 యూనిట్లు 10,000, 6 యూనిట్లు నేను 9,000కి ఇచ్చేవాళ్ళం.
ఇప్పుడు 28,000కి అమ్ముతున్నారు. ఎంత దారుణం చూడండి అది. ఇసుకలో సిమెంట్ ఈయన వచ్చాక సిమెంట్ 210 రూపాయలు సిమెంట్, ఈయన వచ్చాక 320 అయింది, ఇప్పుడు 380. అలాగే అన్నింటి మీద తినేయటమే. గుళ్ళు తిరుపతి కూడా అంత దారుణం. తిరుపతిలో రేట్లు పెంచారు అన్నీ, లడ్డు రేట్ల దగ్గర నుంచి అన్ని మొత్తం వ్యవస్థను నాశనం చేశారు సార్. అందుకోసం మేము తిరగబడి వచ్చాం. ఎందుకంటే ఈయన మళ్ళీ వచ్చారనుకో ఒక్కరు కూడా బతకలేం. ఈయన సిద్ధమని అంటున్నాడు, మేమే సిద్ధంగా ఉన్నాం తట్టబట్ట చదువుకొని హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోదామని. మేము అంతే, ఎందుకంటే ఎక్సైపోయి ఉన్నాం. ఇతని వాళ్ళు మొత్తం జీవితాలు పాడిపోయి లిక్కర్ తాగిన వాళ్ళు ఇంచుమించు 2-3 వేల మంది చనిపోయారు. అట్లకి సమాధానం లేదు. ఏంటి అందరూ లెవెల్ పాడైపోయినాయి. ఇంచుమించు ఒక 1000 మంది ఉన్నారు. నేను చూపిస్తాను కావాలంటే మీడియా వాళ్ళందరికీ కూడా. ఆరోగ్యాలు మొత్తం చెడగొట్టేసాడండి. ఏదో పథకాలు అంటున్నాడు, 10 రూపాయలు ఇస్తున్నాడు, 1000 రూపాయలు ఆగుతున్నాడు మనిషి దగ్గర. తెలుసుకుంటలేదు. ఒక్కొక్క మనిషికి ఒక కుటుంబంలో 50 నుంచి లక్ష రూపాయలు ఇచ్చా అన్నాడు. ఏం లేదు. 4-5 లక్షలు ఒక కుటుంబానికి బాకీ ఉన్నాడు. ఏంటి నిత్యావసర వస్తువులు మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయినాయి. పొలమని చెత్త పన్ను. ఇప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వర్క్ చేసింది, ఎంత నీట్గా చేశారండి. ఎప్పుడైనా చెత్త ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఇండియాలో ఎవరైనా సరే చెత్త పథకం పెట్టారా? మన ఏకైక ఆంధ్రప్రదేశ్ ఒకటే పెట్టింది చెత్త పథకం, 50 రూపాయలు. మళ్ళీ కానీ ఇతను ఓటు వేసి ఇతను కానీ గెలిపిస్తే చెత్త 150 రూపాయలతో కూడా చేస్తాడు. మీరు గమనించుకోండి. మందు తాగి వాళ్ళు మద్యపాన ప్రియులు చెప్తున్నాను నేను మీ మీడియా ముఖంగా. చీప్ క్వార్టర్కి 150 అమ్మేది 300 కూడా అమ్ముతాడు. అంటే రోడ్డు మీద నడిచినందుకు రోడ్డు ఛార్జ్ అనేసి వేస్తారు. మనిషికి 50 రూపాయలు పర్ హెడ్. సజ్జన రామకృష్ణ గారు లేసి 50 రూపాయలు కదండి మనిషికి. ఇంట్లో 6 ఉంటే 300 నెలకి మన రోడ్లు బాగుపడతాయి అంటారు. అటువంటి సలహాదారులు, పనికిమాల సలహాదారులని 44 మందిని పెట్టుకుని డబ్బంతా వృధా. అది చాలా వృధా చేసేస్తున్నారు ఈయన. దానికోసం మాకు విరక్తి చెంది వాళ్ళు బీపీలు వచ్చేస్తున్నాయి. మాకు బీపీలు వచ్చి బయటకు వచ్చి, ఎందుకంటే పబ్లిక్ ఇలా తిరగబడుతుంది, ఎందుకు తిరగబడుతుందంటే అతను ఆలోచించుకోవాలి. మేము రాజమండ్రిలో నాకు 1000 మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎవరికి ఒక్క ఓటు కూడా చేయలేమను, వైసీపీకి ఒక్క ఓటు కూడా ఇకను. నేనే రేపు నుంచి తిరుగుతాను నేను ప్రచారంలో. అదొకటి మేమందరం ఏంటంటే నిర్ణయించుకున్నాం, ప్రజలకి మంచి చేసే నాయకుడు కావాలి మనకి. డబ్బు కోసం కాదు. జగన్ ఎప్పుడైనా ఒక రూపాయి జేబులో డబ్బు తీసేటంటే, ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రిని చేయమనంటే నేను చేస్తాను. అమ్మఒడి 50,000 ఇస్తాను, పెన్షన్ ఒక 10,000 ఇస్తాను. అయితే నా సొంత డబ్బులా? నాయకులు మీ డబ్బులే, మీరు కట్టిన పని డబ్బులే ఇస్తున్నాడు ఇప్పుడు జగన్. అతను ఎప్పుడైనా సొంత డబ్బులు ఎప్పుడైనా 1,00,000 రూపాయలు ఎవరికైనా దానం చేశాడో చూడండి. సొంత తల్లిని అందరినీ గెంటేశాడు. ఇప్పుడు అక్క చెల్లెలు ఏం గెంటాడు చెప్పండి. అప్పుడు ఏం చూస్తాడు ఇక్కడ ప్రజలను? ఇక్కడ అక్క చెల్లెలు అన్నాడు అందరినీ. ఎస్సీ వాళ్ళని ఎంత బాధ పెట్టాడంటే నిజంగా. మా ఫ్రెండ్ అండి ఒక ఆయన డాక్టర్, వాళ్ళు అందరినీ మొత్తం అందరినీ బాధ పెట్టి చంపేశారు మొత్తం. చాలా తప్పు అండి అది. ప్రజలు తిరగబట్టింది. అదే మేము ఏంటంటే ఆలోచించుకుంటా, తెలుగుదేశం ఏమొద్దు మాకు, తెలుగుదేశం ఏమొద్దు. మేము 2-3 రోజుల్లో నిర్ణయించుకుంటాం ఏది పార్టీ బాగుంటుందో అన్ని ఆలోచించుకొని అప్పుడు మేము అందులో జాయిన్ అవుతాం. అందుకే అది అంటే 2-3 డేస్ అండి. 2-3 డేస్ నిర్ణయం ఉంది మాకు. ఏంటంటే ఒక జనసేన అంటే అతను బాగా ఖర్చు పెట్టి, బాగా అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాడు. ఆయన మీద మాకు కొద్దిగా నమ్మకం ఉంది. అదే మేము 2 రోజుల్లో నిర్ణయించుకొని జాయిన్ అవుతాం. ఎందుకంటే ఆ సొంత డబ్బులు ఏమండి ఖచ్చితంగా కూటమే అంటే ఇప్పుడు అందరూ కలుస్తారు. అది కాదు నేను అన్నది. ఇప్పుడు ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలి మనకి. కావాలంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు కావాలి. ఇప్పుడు జగన్ ఏమన్నా 1,00,000 రూపాయలు ఎవరికైనా ఇచ్చారు ఒకసారి మాకు ఒక్కసారి నాకు చూపించమనండి. ఎవరికైనా 1,00,000 రూపాయలు ఎవరికైనా అదే జనసేనలోనే జాయిన్ అవుతాం మెయిన్ అది. ఎందుకంటే ఏముంది చెప్పండి సార్. ప్రజా వ్యతిరేకత అండి గవర్నమెంట్ మీద. ప్రెస్ క్లబ్ వారికి, పాత్రికేయులందరికీ నమస్కారం అండి. అనేది స్పష్టంగా తెలుసుకునే పరిస్థితి ఈరోజు ప్రజల్లోకి వచ్చిందండి. ఇది చాలా మనం ఆనందపడవలసిన విషయం. అంతేకాకుండా నా ఆడపడుచుల కోసం నేను కూడా ఈ రోజు నాకు కొంచెం కూడా మీరు రాష్ట్రానికి కావాల్సిన సంక్షేమం, ఉండే బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంతోమంది మీ పక్క నుండి మీకు ఎంతో అవకాశంలో మీ తల్లి, మీ చెల్లెలు గారు ఈ రోజు మిమ్మల్ని కాదని బయటికి వెళ్ళి ఈ విషయం మీకు అర్థం కాలేదని అడుగుతున్నాను. ఎంతోమంది మేధావులు ఇలాంటి పార్టీ సంక్షేమం చేశాము, 99% చేశాము, మీరు సాటిస్ఫై అయితే ఓటేయండి అంటున్నారు. ఎక్కడంటే జాలిగా చూశారు సార్ మమ్మల్ని చూస్తే. అంటే నిజంగా మనందరం ఎంతో బాధపడాలి. ఒక్క అవకాశం అంటే ప్రజలకు నిజంగానే మంచి జరుగుతుంది. తండ్రి చనిపోయిన బాధలో ఒక ముఖ్యమంత్రిగా అతను చాలా చేస్తాడని చెప్పి ప్రభుత్వం చాలా పరంగా మనకు ప్రజలకు ఎంతో సంక్షేమం చేస్తారు, సంక్షేమ పథకాలు అమలు పరుస్తారని చెప్పి ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం. 9 నవరత్నాలు అని చెప్పి ముందుకు వచ్చి ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి ఈ రోజున ప్రభుత్వం అన్ని విధాలా కూడా
అన్ని రంగాల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ప్రజలకి మేలు చేయడం లేదు కదా. వాళ్ళు రాజకీయ నాయకులతో ఉండే వాళ్ళ అనుచరులు బాగుపడ్డారే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీకి ఎందుకు ఓట్లు వేయాలి? రాజమండ్రి ఎంపీ భరత్ సూటి ప్రశ్న. బీజేపీకి టీడీపీ జనసేన పొత్తులో ఉంటే తొత్తుగా మారిన జగన్. 22 నామినేషన్ రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన అంతం చేయాలి గోరెంట్ల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.